క్షణక్షణం వైజాగ్ బీచ్కి సంబంధించి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులా, లేకపోతే ఇది నవంబర్ డిసెంబర్లో ఇంచుమించుగా సముద్రం కొంతవరకు కోతకు గురవుతుంది, కారణాలు అయి ఉండొచ్చా అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఈ విధమైనటువంటి కోత అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి మనం సముద్రాన్ని కూడా పరిశీలించి చూస్తే సోమవారం అంటే అలలు ఎగిసిపడుతూ అలలు వస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం నేను కొంచెం వెళ్తూ ఉన్నాను. అంటే నిన్న ఈ ప్లేస్ వరకు ఇక్కడ వరకు అయితే ఈ అలలు కోత వచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు మొత్తం అంతా కూడా ముందుకి అలలు అనేవి చొచ్చుకుంటూ వస్తున్నాయి. ఒక్కసారి కనుక బీచ్ రోడ్డును చూస్తే మనకి కనిపిస్తున్నటువంటి ఫుట్పాత్ అది అంటే కనీసము 20 నుంచి 30 అడుగుల లోపు మాత్రమే రోడ్డు వరకు ఉంది. అంటే అంత హైట్లోకి వాటర్ రాకపోయినా కానీ ఈ చూస్తే కనుక మనము చాలా దగ్గరికి ముందుకు వస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి గ్రీనరీని అంటే ఈ గార్డెనింగ్ సంబంధించిన మొక్కలను చూస్తున్నాం కదా, ఒక్కసారి ఇవి కనుక చూస్తే ఇవన్నీ కోతకు గురయ్యి ఉన్నటువంటి ఈ ప్లేస్ ఇదంతా అంటే ఎంత లోపలికి చొచ్చుకుంటూ పోతుందనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. అంటే ఆటుపోట్లు ఉన్నటువంటి సమయంలోనే సముద్రం ముందుకు వస్తుంది, ఇట్లా చూస్తూ ఉంటాం. లేదా కొన్ని సందర్భాల్లో అంటే తుఫాన్లు కానీ లేదా వాయుగుండాలు వచ్చినటువంటి సమయంలో కూడా సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది. సునామీల సమయంలో సముద్రం ముందుకు రావడం అనేది చూస్తాం. కానీ ఇప్పుడు అంతకు మించి కొంతవరకు విశాఖ వాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విశాఖ బీచ్లో కనిపిస్తుంది. ముఖ్యంగా విక్టోరియా సీ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ అంటే వచ్చేటటువంటి పర్యాటకులకు సంబంధించి ఆ కోకోనట్ కొంతవరకు కోకోనట్ ట్రీస్ అన్నింటినీ ఏర్పాటు చేసి రాజు, ఈ ఎఫెక్ట్ తో పర్యాటకులకు ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? అంటే పర్యాటకులు వాతావరణం మారే కొద్దు పర్యాటకుల సంఖ్య అనేది పెరుగుతూ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కోతకి గురవుతున్నటువంటి దానికి ఏ స్థాయిలో కోతకు గురవుతుంది ఏంటి అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా కూడా, ఎందుకంటే నిత్యం వచ్చేటటువంటి పర్యాటకులకు సంబంధించి ఆ కనిపిస్తున్నటువంటి కొబ్బరి చెట్ల దగ్గర కూర్చోవడం, అదేవిధంగా ఎంత హైట్ ఉందో అదే హైట్ లెవెల్లో ఇంకా దాదాపుగా 20 నుంచి 30 అడుగుల వరకు కూడా ఇసుక మేటలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఇసుక మేటలన్నీ కూడా కరిగిపోయి ప్రస్తుతం సముద్రంలోకి వెళ్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. సముద్రం ముందుకు చొచ్చుకుని వస్తుంది. ఇక్కడ ఆ తీరంలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా లోపలికి తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ముఖ్యంగా కొంచెం నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. ఎప్పుడూ చూడనటువంటిది గడిచినటువంటి దాదాపుగా 5-6 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం అనేది ఎప్పుడు చూడలేదు. సముద్రం ఇంతగా ముందుకు చొచ్చుకు రావడం, మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక మేటలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఆ సముద్రం కరగి తీసుకుని లోపలికి తీసుకెళ్ళిపోతున్నటువంటిది కూడా ఈ వాతావరణం ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మత్స్యకారులు కూడా ఉన్నారు, అంటే స్థానికంగా చేపలు పట్టేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటిది ఎప్పుడన్నా చూసారా? ఈ మధ్యకాలంలో మొత్తం ఇసుకంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటి అసలు మా ఊరు మాట్లాడతాడు. సో వీళ్ళకి సంబంధించి అంటే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కూడా కొంతవరకు అయితే సమాచారం ఉంటుంది. ఈ రాళ్ళు ఇలా ఉన్నాయి కదా, వీటికి సంబంధించి అసలు ఇదేమన్నా ఎప్పుడన్నా చూసారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? చాలా సంవత్సరాల తర్వాత మొత్తం ఇసుకంతా లోపలికి వెళ్ళిపోయి రాళ్ళని బయటపడుతున్నాయి. ఎందుకు ఇలా వస్తుంది అసలు? ఎందుకు వస్తుందంటే మనం ఏం చెప్తామన్నా, పదును బట్టి వాటర్ ఉండే బట్టి అలా వస్తుంది. అంటే మత్స్యకారులు ఎప్పుడు ఇక్కడ చేపలు వేటాడుతూ ఉంటారు కదా, గతంలో ఎప్పుడన్నా చూసారా? మేము లోనకి వెళ్తాం, మేము ఇక్కడ కాదు. ఎప్పుడు ఎలాగ ఉండిపోతాడు అలాగ వస్తాం. మేము ఎనీ టైం లోనకి వెళ్తాం అన్న. సో ఇక్కడ చూడొచ్చు, పర్యాటకులకైతే ఇది ఒక సూపర్ ప్లేస్గా మారిపోయిందని చెప్పొచ్చు. ఇంతకు ముందు వరకు ఇదంతా కనిపిస్తున్నటువంటి బండరాళ్ళన్నీ కూడా ఒకప్పుడు ఇసుక మేటల కింద అంటే ఇసుకంతా కూడా కప్పివేసి ఉండడంతో ఈ బండరాళ్ళు అనేవి ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మొత్తం ఇసుక మేటలన్నీ కూడా కరిగిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ రాళ్ళన్నింటినీ కూడా ఇది పర్యాటకులకి అత్యంత ఆహ్లాదమైనటువంటి ప్లేస్గా ఉంది. దీనికి తోడు మరోపక్క ఇది అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో అల్పపీడనానికి మొత్తం వాతావరణం అంతా కూడా కూల్గా మారిపోయింది. మొత్తం కూల్ అయిపోయినటువంటి నేపథ్యంలో అనేక మంది ఇప్పుడు సహజంగా అయితే వైజాగ్ బీచ్కి ఇంచుమించుగా సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు వాతావరణం కూల్గా ఉండడం, ఒక పక్కన వర్షం కురవకుండా మొత్తం కొంచెం చల్లగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరి చూపు విశాఖ
బీచ్ వైపే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ముఖ్యంగా చూస్తే కనిపిస్తున్నటువంటివి ఈ మధ్యకాలంలో దాదాపు 5-6 సంవత్సరాల మధ్యకాలంలో కూడా ఎప్పుడు ఇక్కడికి ఈ విధమైనటువంటిది వాతావరణం కనిపించలేదు. ముఖ్యంగా చూస్తే ఇలా పర్యాటకులకి ఎవరైనా సరే ఒక ప్లేస్కి వస్తే అక్కడ కొత్తగా ఉండే లొకేషన్స్ చూడడం కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడం కానీ, లేదా ఫొటోస్, సెల్ఫీస్, ఇప్పుడంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అందరూ యాక్టివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కొత్తదనం అనేది కనిపిస్తూ ఉండాలి. సో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి బండరాళ్ళు అనేవి మాకు తెలిసి కూడా, ఎందుకంటే ఆ విశాఖ బీచ్ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఉన్నటువంటి బీచ్ వచ్చి పోతుండేటువంటి వాళ్ళం. కానీ ఇలాంటి వాతావరణం ఇంతగా భారీగా కోతకు గురైనటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాను సమయంలో మాత్రము, అంటే ఆర్కే బీచ్ సమీపంలో కొంతవరకు ఆ రోడ్డుపై వరకు నీళ్లు రావడం, మొత్తం అంతా కూడా కొంత కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రదేశంలో కూడా ఎప్పుడు ఇలాంటి వాతావరణం అయితే లేదు. దాదాపుగా కిలోమీటర్ పొడవునా మొత్తం కోతకు గురైనటువంటి నేపథ్యంలో బండరాళ్ళన్నీ కూడా బయటకు పడుతున్నాయి. దీనికి కారణాలను కూడా ప్రస్తుతానికి వివిధ, అంటే జియోలాజికల్ ఆఫ్ ఇండియా సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీని మీద పరిశోధనలు చేస్తున్నారు. మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కారణాలు ఏంటి అనేది దీని మీద పరిశోధన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకి కొన్ని అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ప్రతి నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించి కొంత ఆ సముద్రము వడి మారుతూ ఉంటుంది, అలల తాకిడి అనేది మారుతూ ఉంటుంది. ఆ సముద్రం లోపల కొంత సైలెంట్గా ఉన్నా కూడా అది తీరం దగ్గరికి వచ్చేసరికి కొంతవరకు అది వడి మారి భీకరమైనటువంటి అలల తాకిడి ఉంటుంది. అది లోపలికి ఇసుకని తీసుకెళ్ళిపోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంత దారుణంగా, ఎందుకంటే బీచ్కి వచ్చినటువంటి వాళ్ళు పర్యాటకులందరూ కూడా సరదాగా కూర్చుని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళంతా కొంత సమయం గడపడానికి వాళ్ళంత ప్లేస్ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం ప్లేస్ ఆ ఇసుక మేటలన్నీ కూడా ప్రస్తుతం అయితే వాటర్లోకి వెళ్ళిపోయి కేవలం బండరాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ అవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోటోలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల, తుఫాన్ల సమయంలో వస్తున్నటువంటి మార్పులో తెలియదు. సోమవారం బిగ్ టీవీ నుంచి కూడా దీని అంతా చూపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ సోమవారం నుంచి బుధవారం వరకు, అంటే నిన్న ఒక్క రోజులోనే వాతావరణంలో చాలా మార్పులు రావడం, అదేవిధంగా ఇసుక మేటలు కూడా భారీగా కరిగిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోవడం, మొత్తం కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా అది 20 నుంచి 30 అడుగులు మాత్రం సముద్ర అంటే ఆ బీచ్ రోడ్డుకి దగ్గరికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే, ఎందుకంటే 2015 కల్లా ఇంచుమించుగా విశాఖ బీచ్ రోడ్డు మొత్తం ముంపుకు వస్తుందని ఒక అంచనాలు అయితే ఉన్నవి. ఎంతోమంది దేశాలకు సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ముంపుకు గురయ్యేటటువంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాల్లో విశాఖ కూడా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, కోతకు గురవుతున్నటువంటి తీరును కనుక చూస్తే సముద్రం గడిచినటువంటి నెలకి ఇప్పటికీ దాదాపుగా 70 నుంచి 80 మీటర్ల వరకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది కారణాలు ఏంటనేది దీన్ని పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఇది అల్పపీడన నేపథ్యంలో వాతావరణం కూల్గా మారడం, కోతకు గురయ్యి మొత్తం కొత్త బండరాళ్ళు బయటపడడం చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులు కూడా చాలా మంది పర్యాటకులు వస్తూనే ఉన్నారు. అయితే అధికారులు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? అధికారులు అంటే ఇక్కడికి సంబంధించి బోట్స్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రమాదకరమైనటువంటి స్థలం, ఎవరు ఇక్కడికి రావద్దు, ఒకవేళ వచ్చినటువంటి వాళ్ళు లోపలికి దిగి స్నానాలు చేయొద్దు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సముద్రపు అలల తాకిడి ఎక్కువగా ఉంది, వడి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఈ బీచ్కి సంబంధించినటువంటి కొన్ని డేంజరస్ ప్లేసెస్లో అయితే అధికారులు ఇప్పటికే బోట్స్ అయితే పెట్టినటువంటిది అయితే కనిపిస్తుంది. దీని మీద స్పెసిఫిక్గా రాశారు, ఎవరు సముద్రంలోకి దిగొద్దు, వీళ్ళైతే స్నానాలు చేయొద్దని స్పెసిఫిక్గా రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత అంటే ఇలాంటి టైంలో ఖచ్చితంగా వర్షాలు కురిసినా కూడా చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి అనేక మంది పర్యాటకులు అయితే వస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయాల్లో ఇంచుమించుగా 10 గంటల 30 నిమిషాలు దాటిన తర్వాత విశాఖ బీచ్లో ఉండడానికి ఏ విధమైనటువంటి అనుమతులు లేవు. అప్పటికే పోలీసులు వాళ్ళు వచ్చి మొత్తం అందరం కూడా పైకి పంపించేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాతావరణంలో కూల్గా ఎంజాయ్ చేయడానికి చాలామంది కాలేజీలకు సంబంధించినటువంటి కాలేజీలు మధ్యాహ్నం నుంచి అయిపోవడం, కాలేజీలు ఎక్కువ వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, టూరిస్టులు వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ప్రస్తుతం ఈ విక్టోరియా సీ దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని చూడడానికి వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.